ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి శరీరధారికి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేసి మనందరికీ మాదిరిని చూపాడు. యేసు ప్రభువారు ప్రార్థన చేయకుండా మనందరినీ ప్రార్థన చేయండి అని అనలా. ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ఉదయాన్నే లేచాడు, మొదటి జామున లేచి ఆయన ప్రార్థించాడు. అనేక సందర్భాలు ఒలీవల కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థించాడు. అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తుంటాం. ఆ తర్వాత గెస్సెమనే తోటలో ఆయన రేపు వాస్తవానికి ఆయన శిలువ మరణానికి అప్పగించబడే ముందు ఆయన గెస్సెమనే తోటలో ఆయన ప్రార్థించాడు. తన శిష్యులకు చెప్పాడు, శోధనలో ప్రవేశించకుండా ఉండి నిమిత్తం మెలకుగుండి ప్రార్థన చేయండి. శోధన వచ్చిన తర్వాత కాదయ్యా ప్రార్థన, శోధన రాకముందే మీరు ప్రొయాక్టివ్గా ప్రార్థన చేయండి అని ప్రభు హెచ్చరించాడు. ప్రార్థన మన జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తుంది. అబ్రహాము ప్రార్థనాపరుడా కాదా? అబ్రహాము గొప్ప ప్రార్థనాపరుడు. ఆ ప్రార్థనే తన కుటుంబ సభ్యులు కూడా వచ్చింది. ఓ యజమానురాలా, నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లలు కూడా ప్రార్థన చేస్తారు. అద్భుతం ఏంటి తెలుసా? అబ్రహాము ప్రార్థనాత్మ కలిగి ఉన్నాడు కాబట్టి అబ్రహాం ఇంట్లో వంటలు కూడా మోకాళ్ళు వేసినాయి.